ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాకు మంచి భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఆయన అనుగ్రహించండి. బహుగా మీకోసం ప్రయాసపడటం సహాయం చేయండి. వచ్చిన ఈ బిడ్డలందరినీ మీకు వందనాలు. రాలేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయన మంచి సమయం అనుగ్రహించండి అయ్యా. ఇప్పటికి ప్రారంభించుండగా మీరే అద్భుతం జరిగించి మీరే మాట్లాడండి. ఈ వాక్యం పలు విధాలుగా మీ బిడ్డల హృదయాల్లో ఆదరణ కలిగించేటట్లుగా మీ వాక్కును నాకు అందించండి అయ్యా. బిడ్డలు ఇచ్చిన కానుకలు దీవించండి. మీ వరకు ఇంకా సాక్షులుగా చేయండి. యేసయ్య నామంలో ప్రార్థించి ఈ వాక్యం ప్రారంభిస్తున్నాము తండ్రి. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. లైవ్ ఆఫ్ आएगी बीच में दिक्कत देते हैं जुलाई को కీర్తన గ్రంథం 25వ అధ్యాయం. కీర్తన గ్రంథం 25 మొదటి వచనం నుంచి చదువుకుంటూ వాక్యం ధ్యానం చేసుకుందాం. 25వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దేవుని వైపు చూడాలి. ఆ మాటలకు అర్థం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నీ దిక్కునకు చూసి అనే దానికి అర్థం. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులను చేసిన వాడు కూడా దేవుడే. ఏ దిక్కులు ఉన్నాయి? ఎవరు చెప్పినా ఇదే చెబుతారు. ఇందాక నేను ఇదే మాట అడిగాను. అదేదో కానీ అద్భుతంగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర మొట్టమొదటి మాట ఉత్తరం వచ్చింది. దేవుని దిక్కును చూడటం అంటే ఏ దిక్కు? మనవాడు అందరూ తూర్పుని చూస్తారు. సూర్యుడు ఉదయిస్తాడు కదా అని వాక్యంలో రాయబడి ఉంది. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము. దేవుడు ఉండే దిక్కేది ఉత్తరం, ఉత్తర దిక్కు. చాలా మంది తూర్పు వాకిళ్ళే ఇష్టపడతారు. సూర్యుడు అటు ఉదయిస్తాడు కదా. ఉత్తర వాకిలి ఇంకా మంచిది బైబిల్ గ్రంథం ప్రకారం. స్తోత్రం. దిక్కులని చేసింది ఆయన. మనం నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నానంటే ఆ బాధలో ఇశ్రాయేలీయులు ఏ ఊర్లో ఉన్నా యెరూషలేం దేవాలయం ఎక్కడైతే ఉంటుందో యెరూషలేంలో ఆ దేవాలయం తిరిగి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. మనసు ఎత్తి ప్రార్థన చేస్తారు మనసుతో. ఇక్కడ మనం ఉత్తరం దిక్కు చూసినా, తూర్పు దిక్కు చూసినా, పడమర దిక్కు అయినా మనసంతా దేవుని మీద ఆనించాలి. మనసు ఒక చోట, మనిషి ఒక చోట అంటుంటారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మన మనస్సు, మన ఆత్మ, మన కనువు దేవుని దగ్గరే ఉండాలి. దేవుని వైపే చూడాలి. జీవితంలో మహా భయంకరమైన ఆందోళనలు, గందరగోళపు పరిస్థితులు, చిన్నవైనా పెద్దవైన సమస్యలు ఎదురైనప్పుడు మనం దేవుని వైపు చూడాలి. మన అంతరంగంలో నుంచి దేవుని వైపు చూడాలి. మన మనస్సులో నుంచి దేవుని వైపు మొరపెట్టాలి. పైకి కాదు.
రెండు విధాలుగా మన మనసు ఆలోచించకూడదు. అక్కడైనా ఇక్కడైనా ఏదో ఒకటి కార్యం జరిగిద్దిలే అని రెండు పడవల మీద కాళ్ళు పెట్టిన వారికి ఏ దిక్కు నుంచి కూడా సహాయం అందదు. పూర్తిగా దేవుని వైపే మనసు ఆనించి దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా సహాయం కలిగింది. మనం అలాగూ ప్రార్థన చేయాలి. నిజంగా మొరపెట్టడం అంటే అదే. ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా మారిన తర్వాత దేవుని ఇంటికి వెళ్ళడం ఎందుకు వాళ్ళకి ఇంటికాడ కాల్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అంతే చేస్తుంటే వాక్యం చెప్పకుండా అంతే నిశ్శబ్దంగా కూర్చోండి. ఖచ్చితంగా వాక్యం చెప్పడానికి ఇంకా ఎక్కువ కాల్ చేస్తారు. తన మనసంతా పరిపూర్ణంగా దాని గురించి వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, నా హృదయం అంతటితో నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. మన మనసులో ఆయన మీద ఆధారపడాలి. మన మనసులో ఆయన వైపు చూడాలి. మన మనసులో ఆయన కొరకు వేడుకోవాలి పూర్తిగా. ఇప్పుడే ఒకటి అయిపోయింది కొడి వాళ్ళు కలపండి కూర్చోండి. దేవునికి ప్రార్థన చేస్తున్నాం అది పోయింది ఎటు ప్రజలు వాక్యం అంతే. అందుకే నేను చెబుతుంది వాక్యం చక్కగా మీరు వినాలి కదా. నేనేం చెప్పాలి అప్పుడు? దేవుని స్వరం వెళ్ళాము. అందుకే మీరే జాగ్రత్త చేయాలి. నేను అరిసేదాకా రాకూడదు. ప్రార్థన చేస్తారు కానీ మనసు పరిపరి విధాల పోతా ఉంటుంది. పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉండరు. పూర్తిగా దేవుని యందు నమ్మిక ఉంచరు. అక్కడ ప్రార్థనకు జవాబు రాదు. ఆయన అంటాడు, నీ దిక్కును చూసి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను. పూర్తిగా దేవుని వైపు చూడాలి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. రకరకాలుగా దేవుని మీద నమ్మకం ఉంచుతారు. ఏదో ఒక కారణం, ఏదో ఒక విషయంలో, ఈ విషయంలో దేవుడు త్వరగా సహాయం చేస్తే బాగుండు అని. దేవుడు కార్యం జరిగించకపోతే మనం సిగ్గుపడతాం. ఆయన కార్యం జరిగిస్తే ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, తల ఎత్తుకుంటాం, సాక్ష్యం చెబుతాం సంతోషంగా, ఆ దేవుడు నా కార్యము జరిగించాడని. ఈ ప్రార్థన కూడా మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. నేను నమ్ముకొని ఉన్నానయ్యా, మరి నువ్వు తప్ప కార్యం జరిగించేవాళ్ళు ఎవరు? నువ్వే నా కార్యం జరిగించాలి యేసయ్యా, నన్ను సిగ్గుపడనీయొద్దు ప్రభువా అని మనము ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనకు జవాబు పొందుకోవాలి. దేవుడు కార్యం జరిగించాలి. మన ప్రార్థన ఏంటి? నన్ను సిగ్గుపడనీయొద్దు. చాలా గడివి చేస్తాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. ఇప్పుడు మీరు కూడా ఏదో ఒక విషయం చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేయకపోతే తప్పు. ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఈ ప్రార్థన చేయండి, నన్ను సిగ్గుపడనీయొద్దు ప్రభువా. ఒక మాదిరి వేడుకుంటూ ఉంటారు. ఇలాగ ప్రార్థన చేయండి.
నిన్నే నమ్ముకొని ఉంచాను, నీ అందే నేను నమ్మించాను, నన్ను సిగ్గుపడినవద్దు ప్రభువా అని వేడుకోనండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. మీరు సిగ్గుపడరు. కొన్ని బలహీనతలు, కొన్ని ఆటంకాలు, కొన్ని శోధనలో మీరున్నప్పుడు ఇలాగ ప్రార్థించి మనం దేవుని కోసం కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ విషయాల్లో దిగులు పడతా కూర్చోవడం కాదు, ప్రార్థన చేయాలి, అడగాలి. నన్ను సిగ్గుపడినవద్దు ప్రభువా అని వేడుకోవాలి. మా అమ్మకు ఆపరేషన్ అయ్యేటప్పుడు, ఒకసారి కాలు ఇరిగినప్పుడు మా అమ్మకు ఆపరేషన్ అయ్యేటప్పుడు నాకు తెలియకుండా నేను ఇదే ప్రార్థన చేశా. వాళ్ళ పొరపాట్లు, బలహీనతలు ఏమైనా ఉంటే నన్ను క్షమించు, కానీ నన్ను మాత్రం సిగ్గుపడినవద్దు. సిగ్గుపడితే, ప్రార్థనకు జవాబు రాకపోతే వాళ్ళు ఏమంటారు? నీ దేవుడు ఏమాయనని అంటారయ్యా. ఆ మాట రాకూడదు ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అద్భుతంగా ఆపరేషన్ అయ్యేటట్లు చేశాడు. ఇక్కడ సాంబమ్మ వాళ్ళ పేరేంది, అప్పుడే కొత్తగా సాగు వచ్చాడు. చూపు లేదు, మాట లేదు. ఇంకా ఒక అర్ధ గంటలో చచ్చిపోయిద్దని అనుకుంటున్నారు. రేపు సాయంత్రం చచ్చిపోయిద్దని అనుకుంటున్నారు. వేరే చోట నుంచి ప్రార్థనకి వెళ్ళి వచ్చాం. 7:30, 8 అయింది. శ్వాస, చూపు లేదు, మాట లేదు. నేను ఆసుపత్రికి వెళ్దామంటే లేదయ్యా, ఎందుకు, అనవసరం, వద్దు అని అన్నాడు. నేను చేతుల్లో ఎత్తుకొని, ఆటో తీసుకొని చేతుల్లో ఎత్తుకొని 3 ఆసుపత్రులు దిగితే 3 ఆసుపత్రులు ఏమన్నారంటే లాభం లేదు, తీసుకెళ్ళవాలి. వాళ్ళ అమ్మ కూడా ఏమంటుంది, ఎందుకయ్యా నీకు ప్రయాస, లేదు లాభం లేదు అని. 3 ఆసుపత్రుల్లో లాభం లేదు అన్న తర్వాత నాకు కూడా కొంచెం భయం వేసింది. నేను పొరపాటును తెచ్చాను అయ్యింది, అయినా ప్రయత్నం చేద్దాం, ఊపిరుందిగా అని అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకొని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాం. అక్కడి నుంచి వాళ్ళు నిమ్మ ఆసుపత్రికి పంపించారు. ప్రార్థన చేస్తున్నాం, చనిపోకూడదు బ్రహ్మ అని. 3 రోజుల తర్వాత ఒక దయ్యం బయటపడింది. అది దయ్యం అంటే బయటపడిందంటే, మాట లేదు, చూపు లేదు ఈ మనిషి, ఈ అమ్మాయి అంటుంది, అయ్యా అయ్యా నాలుగు ఆడుతుంది పావులా. వెళ్ళి ప్రార్థన చేస్తే చాలాసేపు మాట్లాడాల. అప్పుడు నేను కొత్త కదా, నేను ప్రార్థన చేస్తే ఈ దయ్యం పోదేమో అని భయంతో ప్రార్థన చేస్తున్నా. కార్యం అట్లయినా జరిగింది. ఇదిగో ఇక్కడ దొక్కుతుంది, ఇక్కడ దొక్కుతుందని ఆడ చిన్నగా మాట వచ్చింది, ఇక్కడ నొప్పి, ఇక్కడ తొక్కుతుంది అని. ఇక్కడ నొప్పి, ఇక్కడ చేయి పెడుతున్నా, ఇక్కడ చేయి పెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా. అట్లా 2 రోజులు సాయంత్రం చప్పా పెట్టుకుని ఇంటికి వచ్చి నువ్వు కార్యం జరిగించకపోతే నేనేం చేసేది, గుడికని తీసుకెళ్ళాను ప్రభువా అనుకుంటా. రాత్రి ఇక్కడ పాస్టర్ గారిని తీసుకెళ్ళి, బెన్యామిన్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన, ఆయన పెద్దోడు కదా, ఆయన ప్రార్థన చేసుకుపోయింది. ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళ ఏం చేయాలి అర్థం కావట్లా. రాత్రి దిగులతో పడుకుంటే వాళ్ళమ్మ ఫోన్ చేసి, అయ్యా మమ్మల్ని తీసుకొచ్చి ఏడో వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు ఏడుండావు, నేను ఒక్కదాన్నే ఉన్నారయ్యా అని ఆమె ప్రార్థన, ఆమె ఫోన్ చేసింది. నా పరిస్థితి అంతంత మాత్రం. ఏ రోజు కాదు, సాయంత్రం కల్లా డైలీ బకాయిలు ఉన్నాయి, రోజు కట్టి, వారం కట్టి ఉన్నాయి. అవన్నీ ఆడించి వస్తాయి. ఏం చేయాలి అర్థం కాకుండా, ఇదేంది లేనిపోయింది ఎంత కొనకొచ్చుకున్నట్టుంది నాకు అనుకొని ఏడుచుకుంటా వెళ్ళా. బస్సులో బయటపడి ఈ బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ
ఏందయ్యా మీ ప్రార్థనలో మనిషి బాగాలేకపోతే దయ్యం దయ్యం అని మీరు ప్రార్థన చేస్తారని అన్నారు. అరిశారు. నేను నోట్లో ప్రార్థన చేస్తున్నా, బయటికి రా అనుకుంటా. అది అలా ఆడేసుకున్నా అమ్మాయిని. ఈ 4-5 రోజులు, 6 రోజులు మంచం మీదే ఉంది, లేవల. కొంచెం మంది నీళ్లు పోయట్లేదు. ఆ రోజు దయ్యం బయటపడింది. ఎవరు నువ్వంటే, నా మనిషి, నేను నాగులపాడు నుంచి వచ్చానంటాను. ఆ నుంచి పుట్టగాడి నుంచి ఈ అమ్మాయి పుట్ట దగ్గరికి వెళ్ళిందంట. పెట్టింది. పొరపాటున ఎవరన్నా కానీ ఏముందిలే, ఆయన కూడా ఒక దేవుడే, కానీ మీరు వెళ్ళి ఏమన్నా చేశారనుకోండి, కానీ అనుకున్నారనుకోండి, ఇక మీరు కూడా ఇక పంట ఇంకా పట్టిందంటే చచ్చిందాగా వదిలిపెట్టదని. మేము బాధ్యత తీసుకున్నాక ప్రార్థన వస్తున్నాగా భాస్కర్ గారు అంటే, దొంగ పనులు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, అందుకని చెబుతున్నా. చేస్తారు. పోయిందని అమ్మాయి అనుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చిందండి. ఇదేందా నాయన, ఈ దయ్యాలు లేరు పోయింది అని మళ్ళీ ప్రార్థన చేశాం. ఇంకోటి పోయింది. నాకు అప్పుడే ఒక రకమైన బలం వచ్చేసేసి లేచింది. నడు అన్న. ఆ మంచాలు బాగా చేసి ఉంటాయి వాటిలో ఈ దాన్ని జాదరికి నడిచిందండి. స్తోత్ర. దయ్యాలు పోయిన తర్వాత అన్నం పెట్టండి అని అన్నం నేను మాట్లాడింది. ఈ వాటిలో తిట్టారే, అందరూ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అసలు మాకు కూడా తలకాయ పెట్టలేదు, చేయబెట్టి ప్రార్థన చేయండి. తిట్టినోళ్ళు ఆయన భయపడ్డా. నేను నిజంగా ప్రార్థన చేశాను. నేనే నమ్ముకొని ఉన్నాను కదా, ఆ బిడ్డ కోసం నేను ప్రయాసపడుతున్నానని దేవుడు చూశాడు, బాగు చేశాడు, నన్ను సిగ్గుపడనీ లేదు. స్తోత్రం. స్తోత్రం చెబుతారా అంటారా? మా మనసులో కూడా ఉండని బాకండి. చంపిందాక వదిలిపెట్టావు దయ్యాలు. మీరేం ఆరాడబడతా ఉంటారు. వద్దు, మనకి యేసయ్య ఉంటే చాలు. సిగ్గుపండి. ఇలా అమ్మ విషయంలో అదే ప్రార్థన చేసుకున్నాను. సిగ్గుపండి. మీరు ప్రార్థన చేసే సమయాల్లో నిజంగా ప్రార్థన చేయండి. ఇంట్లో వాళ్ళ మీద తీసుకుంటే ఏమొచ్చింది? కష్టం ఉందని, ఇబ్బందులు ఉన్నాయని జరిగేది అదే. ప్రార్థన చేయకుండా తిట్టుకుంటా ఉండి ఇసుక్కుంటా సరిగ్గా అందజేయరు, సమాధానంతో ఉండరు, ఒక ఆప్యాయత అనేది గృహాల్లో ఉండదు. ఇబ్బందుల్లో, శ్రమల్లో అందరు నేరసంగా డేలాపడి ఉంటారు. ఎందుకు ఇట్లా ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆలకిస్తాడు కదా. ప్రార్థన చేయండి. నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా అని మనం అడగాలి. నిజంగా ఆయన మీదనే మనసు పెట్టాలి. ఒక మనసు అటు, ఒక మనసు ఇటు కాదు. ఏకాగ్రతతో దేవుని మీదనే అనుకొని పరిపూర్ణంగా నిజంగా మొరపెడితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు కార్యం జరిగిస్తే ఎంత సంతోషం అండి. దావీదు ఒకసారి సైన్యంతో కలిసి భార్యను పిల్లల్ని గుడారాల్లో ఉంచి వాళ్ళు యుద్ధానికి వెళ్తే, ఈలోపు శత్రువులు వచ్చేసేసి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పశువుల్ని, భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు యుద్ధంలోంచి తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఆస్తి పోయినా పర్వాలా, భార్యలు పిల్లలు ఇంకొకటి చేతికి వెళ్ళిపోయారని తెలిస్తే ఎంత బాధ వచ్చింది. మహాబాధ, పెద్ద శ్రమ వచ్చింది. ఈ దావీదు వెనకాల సైన్యం ఉన్నారే. దావీదు లోయలో ఉంటే లోయలో ఉన్నారు, కొండల్లో ఉంటే కొండల్లో ఉన్నారు, అడవుల్లో ఉంటే అడవుల్లో ఉన్నారు. దావీదు సైన్యం ఆయన కూర్చుంటే కూర్చున్నారు.
ఆయన వెళ్దాం పదంటే ఆయన వెంట వెళ్ళారు. వీళ్ళు రాళ్ళు తీసుకొని ఈయన్ని చంపుదాం మొదట అని చెప్పి రాళ్ళు తీసుకొని వేశారు. మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడలా, ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇప్పుడు మేము వెళ్తే మా ఆస్తిని మా భార్య పిల్లలను మరలా మాకు అప్పచెప్తావా అని ప్రార్థన చేశాడు. మహా పెద్ద శ్రమలో ఇంట్లో చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న గొడవలకి మీరు ప్రార్థన చేయకుండా, ఆయన ఉన్నాడు కదా, ఆయన దిక్కు చూడాలి కదా. ఈ శ్రమ ఇట్లా వచ్చింది, ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి మాట్లాడుకొని నువ్వు అట్ట అంటే నువ్వు అట్ట అనుకుంటే ఏ ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. నువ్వు నా మాట ఎంటలేదు, నువ్వు నా మాట ఎంటలేదు, నువ్వు గందరగోళం చేదరుగా. ఒకవేళ మేళ్ళలో ఇట్లాంటిది ఏమన్నా అనుకుంటుంటే ఎవరు నాకేం చెప్పలేదు, దేవుడు నా నోట వచ్చిన మాటలు నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ పాస్టర్ గారికి ఎవరు చెప్పావా ఎదురు అని మళ్ళీ మాట్లాడుకోవాలి. ప్రభు మాట్లాడతారు. మీరేం చేస్తున్నారో అది ఆయన మాట్లాడతారు, మీతో సూటిగా మాట్లాడతారు ఆయన. నాకు గట్టిగా నమ్మకం ఉంది. మనం ఏం చేయాలి? ఇంట్లో పరిస్థితి అయినా బయట పరిస్థితి అయినా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన దిక్కునకు చూసి నీ అందే నేను నమ్మకం ఉంచాను, ఇప్పుడు నువ్వు నాకు కార్యం జరిగించకపోతే ఎలా ప్రభువా అని ప్రార్థన చేయాలి. నీ అందే నమ్మిక ఉంచినాను, నన్ను సిగ్గుపడనియొద్దు. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. ఇంకొక బాధ, ప్రతి వారికి శత్రువులు ఉంటారు. మంచివాళ్ళకి ఉంటారు, చెడ్డోళ్ళకి ఉంటారు. యేసయ్య చాలా నిర్మలంగా జీవించారు. ఆయన ఏ తప్పు చేశారని ఆయనకి శత్రువులు తయారయ్యారు. అలాగే మన జీవితంలో కూడా మనం ఏమి తప్పు చేయకపోయినా మన శత్రువులు తయారవుతారు. అందరూ కూడా ఖాళీ ఉండరు. మన ఆస్తి పోయినా పర్వాలా, దెబ్బలు తగిలినా అంత బాధ ఉండదు. శత్రువులు అవ్వారు అనుకోండి, పెద్ద మలాడి తీసుకొని తలకాయ మీదో ఎళ్ళ మీదో బడి మీద కొట్టినట్టుంది శత్రువులు నవ్వితే. ఆయన ప్రార్థనలో శత్రువుల గురించి అడుగుతున్నాడు. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నా ప్రార్థనలు ఆలకించి నాకు సహాయం చేశావు అనుకో, నా శత్రువులు నవ్వరు కదయ్యా. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయొద్దు. శత్రువులు నవ్వకూడదు. నువ్వు నా కార్యం జరిగించు. ఆ రోజులైనా ఈ రోజులైనా యేసయ్యకు శత్రువులు తయారైనట్టు మనకు కూడా శత్రువులు తయారవుతారు. మనం ఏం చేయకపోయినా కారణం లేకుండానే శత్రువులు తయారవుతారు. వాళ్ళు నవ్వకూడదని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ బాధ నాలో జీవితంలో ఉండకూడదని ప్రార్థన చేసుకున్నాడు. మీ జీవితంలో కూడా మీ మీద కోపపడేవారు, మీరంటే ద్వేషించేవారు, దేవుడు మీ తల ఎత్తినప్పుడు మీరు సంతోషిస్తారు, కానీ మీ శత్రువులు సంతోషించరు. ఈ విషయంలో దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటాడు. మీకోసం, మనందరి కోసం. శత్రువులు నవ్వనియడు. బాయ్ ఏదో వాళ్ళందరూ ఏడుతున్నారు. వాక్యం చెప్పని ఇట్లా నా కాపరివైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందున నెమ్మదిగా
కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. శత్రువులు సంతోషించకుండా చేయాలంటే దేవుడు ఒక్కడే చేయగలుగుతాడండి. ఈ సామెత ఉంది కదా, భర్త కొట్టినందుకు కాదు చూసినందుకు అది ఇంకా ఎక్కువ బాధ అన్నట్టు. ఇట్లా శత్రువుల విషయం కూడా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నా శత్రువులను నన్ను కూర్చి సంతోషించనీయొద్దు. శత్రువులు అనే మొట్టమొదటి మాట ఏంటంటే నీ దేవుడు ఏమయ్యాడు అంట. నీ దేవుడు ఏమయ్యాడు అని అంటారు. ఇందాక అమ్మాయి లక్ష్మి ఒక మాట చెప్తా ఉంది, ప్రార్థనకు వస్తుంది కదా, మీ దేవుడు మీకేం చెప్పాడు అన్నారంట. వాళ్ళు తుమ్మల కాలంలో ఉన్నప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్ళు బాధ పెట్టారు, ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు, ఎంతమంది దేవుళ్ళు ఉంటే అది ఇది చాలా అన్నారు. ఏడుపోతే ఏడు కూడా తయారయ్యారు అన్నా వాళ్ళు. ప్రార్థనకు వస్తే వాళ్ళకి శత్రువులు తయారవుతాయి. వాళ్ళు ఇసుకేస్తున్నారు, మీ దేవుడు ఏం చెప్పాడు అన్నారంట. ఈ అమ్మాయి అడిగిందంట, మీ దేవుడు ఏం చెప్పాడు అన్నారు. మా దేవుడు ఏం చెప్పలేదు అన్నారంట. ఈ అమ్మాయి అందంట, మా దేవుడు అన్నీ చెప్పాడు అంటండి. ఆ మాట దేవుడు ఎట్లా వచ్చాడు నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా మన దేవుడు అన్ని మనకు చెబుతా ఉన్నాడు. ఆయన గురించి చెబుతున్నాడు, మన జీవితం గురించి చెబుతా ఉన్నాడు, మనం ఎలాగ నడవాలో చెప్తాను. ఒక్క మాటలో చెప్పేసి దేవుడికి స్తోత్రం అనుకున్నాడు. అన్ని చెప్తా ఉన్నాడు మన దేవుడు, మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. శత్రువుల గురించి కూడా మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చో వాక్యంలో రాయబడి ఉంది. శత్రువుల వల్ల కలిగే బాధ కూడా మనకు రానియరు. వాళ్ళు ఏమంటారు, నీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు ఎందుకు బాగు చేయలేడు, మీ దేవుడు ఏం జరిగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టారు, కుంటోళ్ళని తీసుకొస్తాం, గుడ్డోళ్ళని తీసుకొస్తాం, కాళ్ళు తెప్పిస్తే మేము నమ్ముతాం, చూపు తెప్పిస్తే మేము నమ్ముతాం అని నాకు వాళ్ళకి చెప్పాలనిపించింది. కుంటోళ్ళని గుడ్డోళ్ళని తేవద్దు, నీ కాళ్ళు ఎరగొట్టుకో, నేను పాపం చేస్తా, వస్తాయి రాదు చూద్దాం. ఇట్లాంటి వాదనలు వస్తా ఉన్నాయి. శత్రువులు ఏం చేశామని, ఏం చేయకపోయినా, యేసుప్రభు గారు ఏం చేశారని, ఏం చేయకపోయినా దేవుని మీదనే లేవుస్తారు వాళ్ళు. మీ దేవుడు ఏమయ్యాడు అంటారు. వాళ్ళు ఆ మాట మాట్లాడకూడదయ్యా, వాళ్ళు సంతోషించకూడదయ్యా. నా తల ఎత్తబడాలి ప్రభువా, పట్టుదలతో చేసే ప్రార్థనలండి ఇవి. ఈ మాటలు ఉపయోగిస్తే మన ప్రార్థనలకు కూడా గొప్ప జవాబు వస్తుంది. 3వ వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునందడు. దేవుని కోసం కనిపెట్టుకుంటే, దేవుని కోసం కనిపెట్టుకోవటం అంటే దేనికోసం కనిపెట్టుకుంటాం, ఏమైనా అడుగుతాం దేవుణ్ణి, అది దేవుడు ఎప్పుడు చేస్తాడో ఎదురు చూస్తూ ఉంటాం. మన పరిస్థితులు చక్కబెట్టమని, శోధనలు తొలగించమని, గందరగోళం లేకుండా చేయమని, ఆశీర్వదించమని, రోగం వస్తే రోగం తగ్గించమని, అప్పులైతే అప్పులు తీసివేయమని, ఏదైనా అడిగి తర్వాత ఈ అడిగిన విషయాలు దేవుడు మనకు ఎప్పుడు జరిగిస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. కొన్ని ప్రార్థనలకు జవాబు చాలా తొందరగా వస్తుంది, కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వస్తుంది. అనుకూల సమయంలో దేవుడు మనకు జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే జవాబు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వద్దని కానీ, అవునని కానీ, చేస్తానని కానీ, చేయనని కానీ ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి సమాధానం అయితే వస్తుంది. మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇలా దేవుని దగ్గర ఎదురు చూసిన వారిలో ఇంతవరకు
సిగ్గుపడిన వారెవ్వరూ లేనే లేరు. ప్రపంచ చరిత్రలో ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ దేవుని చేత ఘనపరచబడ్డారు. దేవుని కోసం కనిపెట్టుకొని, నిర్మలంగా దేవుని దగ్గర కనిపెట్టుకొని, మనసంతా ఆయన మీద ఆనించి, హృదయం అంతటితో ఆయనను ఆరాధించి కనిపెట్టుకున్న వారు ఎవ్వరు సిగ్గుపడలేదు. అది తల ఎత్తబడింది. దేవుడు వారిని ఘనపరిచాడు అని ప్రార్థనలకు జవాబిచ్చి, ప్రార్థనలకు జవాబు రావట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అని చెప్పి దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఆయన కార్యం జరిగించే వరకు ఓపికతో ఎదురు చూడాలి. స్తోత్ర. ఓపికతో ఎదురు చూడాలి. జరిగించడా అంటే ఖచ్చితంగా జరిగిస్తాడు. బైబిల్లో ఆమె ఒక రాజుగారు అబ్బాయి యెరోబాము కొడుకు రోగి అయి ఉంటే వాళ్ళ ఆవిడను పంపిస్తాడు. ఆయన రాలేక, నేను రాజును అవుతానని చెప్పిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మన బిడ్డ బతుకుతాడో బతకడో ఆయన చెప్తాడు. అందుకని నువ్వు రాణిలాగా వెళ్ళొద్దు, మారువేషం వేసుకొని ఇల్లు అని సలహా చెప్తాడు. ఏమేం చేసింది? మారువేషం వేసుకొని అక్కడికి వెళుతుంది. నా బిడ్డ కాయిలా పడి ఉన్నాడు, బ్రతుకుతాడా బతకడా అని అడుగుదామని. దేవుడు ఆకాశంలో నుంచి ఈ విషయం అంతా ఆ ప్రవక్త చెప్తాడు. మీ దగ్గరికి యెరోబాము భార్య వస్తుంది, మారువేషం వేసుకొని వస్తుంది, ఆమెకు చెప్పవలసిన విషయాలు చెప్పు, బిడ్డ బ్రతకడు చనిపోతాడు అని చెప్పు, మారువేషం వేసుకొని వస్తుంది. దేవుడే చెప్పాడు. ఇప్పుడు ఆ మంచి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తుందా, చెడ్డ ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తుందా? మాయ వేషం వేసుకొని వస్తుంది దేవుని దగ్గరికి. ఆమెతో కూడా దేవుడు మాట్లాడాడా లేదా? మాట్లాడతాడు. ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. నిర్మలమైన మనసుతో దేవుని దగ్గరికి వస్తే ఆయన దగ్గర కూడా నిర్మలమైన ప్రతిఫలం వస్తుంది. మాయ వేషం వేసుకొని దేవుని దగ్గరికి వస్తే ప్రతిఫలం కూడా ఎటువంటిది వస్తుంది? నీకు మాయ ప్రతిఫలం వస్తుంది. నీవు ఎలాగుంటావో నీ ప్రతిఫలం కూడా అలాగే వస్తుంది. ప్రార్థన చేయి, కనిపెట్టు, మరలా అడుగు, మరలా కనిపెట్టు, మరలా ప్రార్థన చేయి, మరలా కనిపెట్టు, కార్యం జరిగే వరకు. ఒక సేవకుడు గారి కుమార్తె పక్షవాతం వచ్చి మంచంలో ఉంటే ఆయన అప్పుడు పేదరికంలో సేవ చేస్తా ఉన్నాడు. బాగా పేదరికంలో. ఈ వాక్యాలు చదివే వారికి, యేసుప్రభు వారి గురించి తెలుసుకున్న వారికి ఒక నమ్మకం ఉంటుంది. యేసయ్య ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఏమీ జరగనివ్వడు, ఆదుకుంటాడు అని నమ్మకం వస్తుంది. ప్రార్థన చేసుకుంటారు. అలాగే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళండి, మందులు వాడు, యేసయ్య బాగు చేస్తాడని ఎందుకు అట్లా మంచంలో పెట్టావు, చేతులార చంపుకుంటావు బిడ్డని, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శత్రువులు తయారయ్యారా లేదా? తెలియకుండానే మంచి చెప్పినట్లు ఉంటారు. ఆయన అన్నాడంట, నా ప్రభువు నా బిడ్డను బాగు చేస్తాడు, ఆయనకు బాగు చేసే శక్తి ఉన్నది, చేస్తాడని చెప్పి చాలా రోజులు ఎదురు చూస్తా ఉన్నాడు. చాలా రోజులు ఆ మంచంలోనే ఉంది, బాగుపడటం లేదు. ఇంకా క్షీణ దశకు వస్తుంది, నీరసించిపోతుంది. రోజు ప్రార్థించినట్లుగానే ఒకరోజు మంచం దగ్గర ఉండి ప్రార్థన చేస్తామంటే ఆ బిడ్డ లేచిందంటండి. ఒక్కసారి మంచంలో లేచి, దేవుని స్తోత్ర, లేచిందంట. దేవుడు చేసిన కార్యాలు ఇట్లా ఎన్నో ఉన్నాయి. లేచి గంతులు వేయడం మొదలుపెట్టింది. దేవుడు నన్ను బాగు చేశాడు. ఆయన కూడా గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు మూసుకోవాలా వద్దా? ఆయన కొరకు కనిపెట్టుమని ఉంటే
ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కనిపెట్టుకున్న వారి తల ఎత్తబడుతుంది, మాట్లాడిన వారు నోరు మూయబడుతుంది. ఆయన వరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గుపడరు. ప్రార్థన చేయాలి, అడుగుతూ ఉండాలి. ఎంతటి కార్యమైనా కొంచెం ఆలస్యమైనా మహిమకరంగా ఆయన జరిగిస్తాడండి. కనిపెట్టుకొని ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆయన వైపు చూడాలి, ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆత్రపడకూడదు, తొందరపడకూడదు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుకురు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారు సిగ్గుపడరు. దేవుని వందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు. కారణం లేకుండా ద్రోహం చేస్తారే వాళ్ళు సిగ్గుపడతారు. కారణం లేకుండా తెలిసిన వాళ్లే కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఎన్ని ద్రోహాలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళ చేతుల్లో పడకుండా ప్రార్థన చేసుకోవాలి. ఎవరి వస్తువునైనా తీసుకుంటే మన వస్తువు తీసుకున్నాడు ఏదో ఒక విధంగా వీళ్ళని ద్రోహం చేయాలి అనుకుంటే అది వేరు. ఎవరినైనా అనవసరంగా మనం కొట్టామనుకోండి, మనం కొట్టాడు వీళ్ళు ఏదో విధంగా మనం కించపరచాలని ద్రోహం చేస్తే అది వేరు. ఎవరు డబ్బులైనా తీసుకున్నాం అనుకోండి, డబ్బులు తీసుకున్నా వీళ్ళు ఏదో విధంగా వీళ్ళు ద్రోహం చేయాలనుకుంటే అది వేరు. హేతువు లేకుండా, కారణం లేకుండా ద్రోహం చేస్తే అసలు ఏ తప్పు చేయదా, ఏమీ మాట్లాడలా, ఏమీ అనలా, అసలు సరిగ్గా పరిచయమే లేదు. అటువంటి వాళ్ళు ద్రోహం చేశారు అనుకోండి, మనం చాలా బాధపడతాం. కానీ ఆ ద్రోహం చేసిన వాడిని దేవుడు సిగ్గుపరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. కొంత కారణం లేకుండా ఇక్కడ జరిగిన సంఘటన. నాతో బాగానే మాట్లాడుతూ ఉంటారు. అన్నా వందనాలు పాస్టర్ గారు, వందనాలని. అట్లా బాగా మాట్లాడుతుంటే మనం నమ్మకం ఉంచవా? అనుమానం వచ్చిద్దా? ఒకరోజు ఎగతాళిగా పక్క నవ్వుకుంటా నా పేరెత్తి మరి ఎగతాళిగా మాట్లాడుతుంటే నేను ఆ దారిని వెళ్తా విన్నాను. ఏమో నీళ్ళు వచ్చినాయి, పాపం వచ్చింది. నేను విన్నాను అనుకోలా, అందులో నన్ను చూశారు. పాస్టర్ గారు వందనాలు అన్నయ్య, భోజనం చేశారని మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాను. నేను విన్న సంగతి తెలియదు. పాపం వచ్చింది, ఏడుపు కూడా వచ్చింది. ఏం మాట్లాడాల, అవును వెళ్ళిపోయాను. ఆ కుటుంబం లేదు. గందరగోళం అయి, పిల్లలు, కుటుంబం గందరగోళం అయిపోయింది. ఆశ గారు నిన్నంటేనే అట్లా జరిగిందా అని అంటే, నన్ను అన్నవాళ్ళు ఇంకొకళ్ళు కూడా అని అంటారుగా. నాకు వినబడింది. ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరినైనా ఎగతాళి చేస్తారండి. ఎగతాళి చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎంతమందిని ద్రోహం చేశారో, ఎంతమందిని ఎగతాళి చేశారో కుటుంబం చల్లా చెదురైపోయింది. ఇప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళు లేదు, చాలా నిర్మలంగా ఇప్పుడు పలకరిస్తున్నారు. అన్నా వందనాలన్నా. ఆ గాయం మిగిలింది నాలో. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా. నేను దేవుని ప్రేమ చూపించాలిగా, దేవుని గురించి చెప్తా ఉన్నా. దేవుని పిల్లారా, నువ్వు కారణం లేకుండా ఒక్క మాట నీ నోట నుండి వస్తే అన్యుల మీద కంటే, దేవుని నమ్మని వారి కంటే నీ మీదకు ఎక్కువ శిక్ష వచ్చింది. చేసిన ప్రార్థనలన్నీ కుడి తొట్లో పోసినట్టు అయిపోయింది. ఒకళ్ళ గురించి హేళనగా మాట్లాడొద్దు. మన నోట నుండి దీవెనకరమైన మాటలు, ప్రేమ కలిగిన మాటలు. బాధ ఉండిద్ది, మనం దేవునికి చెప్పుకోవటమే. కారణం లేకుండా ఏమైనా అన్నారంటే ఒకరోజు సిగ్గుపడాల్సి వచ్చింది.
దేవుని మీద నమ్మకం ఉంచేవారు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు సిగ్గుపడరు. హేతువు లేకుండా ద్రోహం చేయవారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మేలు, ఉపకారం, సహాయం అంతే. ద్రోహం అనే మాట మన వైపు నుంచి ఎవ్వరికి వెళ్ళకూడదు. అవసరమైతే బాధపడాలి తప్పితే ఎవ్వరికి ద్రోహం చేయకూడదు. తన మనసులో అనుకోనుండరా, ఎప్పుడు అన్నయ్యని ఎగతాళి చేశానని అనుకోనుండా? గుర్తొచ్చిందా, గుర్తు కాదా? నేను చాలా సార్లు చెప్పాను కదా, ఒక అబ్బాయిని నేను హేళనగా చూసేవాడిని, తక్కువగా చూసేవాడిని. ఈ యాసమేంది, ఈ జుట్టు ఏంది, ఆ చెప్పులేంది, నాకెందుకు అసలు ఇవన్నీ, ఈ మనిషేనా అనుకునేవాడిని. కనబడినప్పుడల్లా పరిచయం కూడా లేదు, నిజంగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా చూసినప్పుడు. ఒకరోజు తర్వాత ఎలాగో పరిచయం అయ్యాడు. నేను చాలా సంవత్సరాలు క్రిస్మస్ పండుగ చేసింది ఆ అబ్బాయి డబ్బుల మీదండి. నా మనసులో ఎంత సిగ్గుపడ్డానంటే, ఇంత మంచి మనసు ఉన్న అబ్బాయినా నేను నీచంగా చూసింది. విషయం ఏంటంటే, నేను నిన్ను ఇలా చూశాను, నిన్ను ఇలా అనుకున్నానంటే పొరపాటు చెప్పాలి. నాలో నేనే హేళనగా చూసినందుకు నాకేం కలిగింది? సిగ్గు. అయ్యా పండగ చేయబోతున్నా, చేతిలో ₹1 లేదంటే, అన్న ఎక్కడున్నా అని చెప్పి తమ్మని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అడిగేవాడు కాదు మరలా, అయ్యా కొంచెం డబ్బులు కావాలి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదంటే, అన్న ఎక్కడున్నా తీసుకొచ్చి ఇచ్చేయలేదు. అతన్ని బట్టి నాకు ఎంత బాధ కలిగిందంటే, ఇప్పుడుగా బాధ పోట్ల, ఎలా రుణం తీర్చుకోవాలి? ఒకరిని ఎగతాళిగా చూస్తే, ఎగతాళిగా చూడటమే ద్రోహం చేయటం. అనవసరంగా మాట్లాడితే, ఒకరి మీద హీనంగా మాట్లాడితే, దౌర్జన్యంగా మాట్లాడితే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సిగ్గుపడాలి. ఆ లక్షణాలు మనలో ఉండకూడదు. దేవుని యందు నమ్మిక ఉంచేవారు సిగ్గుపడరు, కారణం లేకుండా ద్రోహం చేసేవారు ఖచ్చితంగా సిగ్గుపడతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పౌలు గారి నోట నుండి వచ్చిన మాట, యేసన్న గారి పరిచర్యలో రాసుకున్న పాట. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణది? మన నిరీక్షణ ఏంటి? మనం యేసయ్య రక్తంలో కడగబడ్డాం, నీతిమంతులుగా మారాం, పరలోక రాజ్య వారసులుగా మారాము. ఇప్పుడు యేసు ప్రభు వారు మరలా రెండోసారి మన కోసం వస్తున్నాడు, మహిమలో వస్తా ఉన్నాడు. దేవదూతలతో, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో యేసయ్య వస్తా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. నమ్మిన మనందరినీ ఆయన కొనిపోతాడు, తీసుకొని వెళ్తాడు. యేసయ్య కనబడిన వెంటనే, ప్రధాన దూత శబ్దం వినబడిన వెంటనే మన ఈ మట్టి దేహాలు, ఈ రోగిష్టి దేహాలు ఆరోగ్యవంతంగా
మహిమకరంగా తెల్లగా మహిమగా మారిపోతాయి. మనం ఆయన దగ్గరికి చేర్చబడతాం, యుగ యుగాలు ఆయనతో ఉంటాం. యేసయ్య వస్తాడా, మిమ్మల్ని తీసుకుపోతాడా అంటే నవ్వుతున్నాడు. ఆ నవ్వు పాడు నవ్వు, దయ్యం నవ్వు. ఆయన రాడు ఎక్కడో అని నవ్వుతున్నాడు. మళ్ళీ చాలా మంది ఇదే, అసలు యేసయ్య దేవుడే కాదు, ఆయన ఎందుకు వస్తాడు, మీ పిచ్చి భ్రమ, పరలోకం లేదు నరకం లేదు, పిచ్చి భ్రమ, ఆయన రాడు, మీరు ఏడవడమే. ఆయన వస్తాడు, ఈ లోకంలో నుంచి మహిమ శరీరంతో మనలను తీసుకొని వెళ్తాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నీలో ఉందా? ఏంది? యేసు ప్రభు వారు వస్తారు. ఏ హడియో ఏ క్షణమో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయనలోనికి నేను మార్చబడతా, ఆయన పోలికగా మారతా. ఈ మహిమ శరీరంగా మారిపోయింది. ఇక నొప్పులు, బాధలు, ఆయాసం, అల్లర్లు ఏమి ఉండనే ఉండవు. యుగ యుగాలు మహిమలో ఆయనతో నేను జీవిస్తా. ఈ నిరీక్షణ నీలో ఉన్న దేవుని నమ్మి, ఈ నిరీక్షణ లేకపోతే నువ్వు సిగ్గుపడతావు. ఈ నిరీక్షణ ఉన్నవారు ఏం చేస్తారు? ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు. దేనికోసం ప్రార్థనలో ఉంటారు? చెప్పండి, దేనికోసం? నా ఆత్మ పరిశుద్ధపరచబడాలి, నీ పోలికలోనికి మారాలి, చెడ్డ గుణాలన్నీ నాలో నుంచి వెళ్ళిపోవాలి, అపవిత్రత అంతా నాలో నుంచి దూరం అయిపోవాలి. ప్రభువా, ప్రార్థన అంటే ఇది. నా పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇల్లు రావాలి, ఆస్తి రావాలి, నిరీక్షణ లేదు. ఇల్లు వచ్చి, ఆస్తి వచ్చి, కారు వచ్చి ఏం చేస్తావు? నువ్వు కోరుకుందల్లా వచ్చి నిరీక్షణ లేకపోతే ఏం చేస్తావు? ఒకసారి అకస్మాత్తు యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నీలో ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థన చేసుకున్నా నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసుకున్నావు, నీ ఆత్మ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలా? నీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఆయన పోలికలో నీకు మారాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలా? ఎప్పుడు ప్రార్థనలో ఉండలేదు. ప్రార్థనలో ఉండాలా వద్దండి? యేసయ్య వస్తాడా లేదా? ఎంతమందికి నమ్మకం ఉంది? మరి ఆయన వస్తాడని తెలిస్తే మనం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ గడ్డిలా ఉండకూడదు. ఆయన అగ్నిగా వస్తాడు. గడ్డిలా ఉంటే ఏమైపోతాం? కాలిపోతాం. మనం కూడా అగ్ని కొరివలో మారాలి. ప్రార్థన చేసి 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 నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు సంతోషం ఉండింది. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను కాపాడాడు, నాకు సంతోషం ఉండింది. సిద్ధపడ్డావా? యేసయ్య వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, సిద్ధపాటు ఉందా? అది లేకపోతే ఇవన్నీ వేస్ట్, అన్నీ వేస్ట్. ఈ నిరీక్షణ ఉంటే నేను ఇంటికాడ ఉండకూడదు, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. తపన ఉంటుందండి, ఇక సాకులు ఉండవు. ఒక మాట తీవ్రంగా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అడిగినా చెప్పండి, నేను ప్రభువు నాకు నేర్పించే పాఠాలు నేను ఖచ్చితంగా నేర్పిస్తున్నా. నిజం. దేవుడు ఏది చెప్తున్నాడో అది చెప్తా ఉన్నాను. ఇలా చేయండి, ఇలా నడవండి, అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, నేను ప్రార్థన చేయగల రోగాలు పోవాలని నా ఆశ నాలో ఉంది. ఆయన కోసం ప్రార్థన చేసుకున్నా. కానీ దేవుడు ఒక దారి చూపించాడు, అదే దారి నేను నేర్పిస్తున్నా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విషయం అద్భుతం కాదా? ఆసుపత్రిలో బతికించలేదా? చాలా అద్భుతాలు ఉన్నాయి చేసినవి. నిరీక్షణ లేకపోతే ఏం ఉపయోగం? యేసుప్రభు వారు ఒక ఆయన బాగు చేశారండి, బాగుపడ్డానికి కూడా తెలియదు ఎవరు బాగు చేశారో. అట్లా యేసుప్రభు వారు దేవాలయంలో ఆయన కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, ఇక మీదట
మరీ ఎక్కువ కీడు నీ కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అని యేసుప్రభు గారు చెప్పారు. ఇప్పుడు ఆ మాట చెప్పాల్సిన కారణం ఏంటి అని కానీ మరలా పాపం చేస్తాడేమో అని అనుమానం. బాగా అవటం ముఖ్యం కాదు, పాపం చేయడం మనలను మనం నియంత్రణలో ఉంచుకొని దేవునికి అప్పచెప్పడం ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రాలు. అది కావాలి. ఎన్ని సాక్ష్యాలు చెప్పినా నిజమైన విశ్వాసం నిజమైన దారిలో లేదనుకోండి, నాకు ఏముంది అనుకుంటా. కాకపోతే దేవుడు చేసిన అద్భుతాన్ని మాత్రం నేను మర్చిపోను. ఎంత మేలు చేశాడు, ఎంత అద్భుతం జరిగించాడు. నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాగలేని మనిషిని దేవుడు బాగు చేయడం అద్భుతమా కాదా? యేసుప్రభు వారు సైతం నేను బాగు చేశానని ఆయన దగ్గరికి వెళ్ళి మెచ్చుకోవట్లా. మరలా పాపం చేయొద్దు, ఎక్కువ కీడు కలిగిద్ది అని హెచ్చరించారు. నా దారి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా దేవుళ్ళు స్థిరపడతారు. నేను చెప్తే కొంతమందికి నా మాట వినకపోతే ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నా మాట వినండి, జాగ్రత్త, మరణం ఉంది జాగ్రత్త అని చెప్తే వినలా. ఎక్కడికి వెళ్ళినా నిజమైన దైవ సేవకుడు అనుకోండి, నేను చెప్పిన మాటే దేవుని స్వరం అయితే అవతల వైపు కూడా అదే స్వరం వినబడుతుంది, వేరేది రాదు. ఈరోజు నేను ఒంటిపాళ్ళు వాక్యం చెప్తా ఒక ఆమెకు ఒక విషయం చెప్పాను. దేవుడు చెప్తున్నాడు. చెప్పానమ్మా జాగ్రత్త, తొందరగా కూడా అంటే బాప్తిసం విషయం. 3 రోజుల నుంచి ఆమెకు కల్లో అంట నేను వెళ్ళి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి బాప్తిసం గురించి చెప్తున్నానంట. తర్వాత నేను చెప్పిన తర్వాత ఇప్పుడు 3 రోజుల కళ, ఇప్పుడు నేను చెప్పిన మాట ఒకటా కాదా? అదండి దేవుని మాట. అలా ఉంటాయి. వాళ్ళు వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. ఆయన అన్నాడంట, ఏందమ్మా ఎందుకు అట్లా జరిగిద్ది, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు అన్యాయం చేయడని చెప్పారంట. మాయా. ఇప్పుడు పోయారు, చచ్చిపోయారు. నేను చెప్తా ఉన్నా గట్టిగా, నా మాట వినండి, నా మాట ప్రకారం ఉండండి అని. ఇలా చేస్తే మీకు మేలు జరిగిద్దని. వెళ్ళ పాస్టర్ల దగ్గరికి తిరగటం కాదు ఆశీర్వాదాల కోసం. నీలో నిరీక్షణ ఉంటే చాలు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం. రాడా ఒకసారి నిలబడండి, నా మాట వినండి. నిజంగా నేను స్వలాభం కోసం స్వార్థం కోసం చెప్తే ఇంత గట్టిగా నా మాట వినండి అని నేను చెప్పను. నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంటే ఎక్కువ ప్రార్థనలో ఉంటావు, తప్పించిపోతావు. ఈ నిరీక్షణ ఉంటే విశ్వాసులుగా ఎవ్వరూ సిగ్గుపడ. ఈ నిరీక్షణ లేదనుకోండి, ఆ యెషయా గ్రంథం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. చాలు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నువ్వు సిగ్గుపడవు, నీ మీద కోపపడిన వారు సిగ్గుపడతారు. మన మీద కోపపడిన వారు సిగ్గుపడతారు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి యేసుప్రభు వారు వస్తారా? ఆయన మనల్ని తీసుకొని వెళ్తారా? అప్పుడు ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? అప్పుడు దాకా కోపపడతా ఉంటారే. యేసుప్రభు అంట ఆయన వస్తాడంట, తీసుకెళ్తాడంట, ఏడుంది వీళ్ళు పిచ్చి భ్రమ అంతా బూటకం అని అంటా ఉంటారే. ఒక్కసారి మనం తెల్లగా మారిపోతాం. వాళ్ళు ఎలా మారుతారు చెప్పండి? నల్లగా మారుతారు. ఎందుకు నల్లగా మారుతారు? ఎందుకు తెల్లగా మారుతాం? ప్రార్థనకు వచ్చినా సరిగ్గా ఉన్నవాళ్లే నేను చెబుతుంది, నిరీక్షణ కలిగిన వాళ్లే. నిరీక్షణ లేని వాళ్ళు ఎట్లా మారిపోతారు? నేను వాక్యం చెప్తా ఉన్నా, కడజీవుని పెట్టి ఈ నిరీక్షణలో నిలబడకుండా
సరిగ్గా ఆచరించకుండా ఉంటారే వాళ్ళు ఎట్లా మారిపోతారు? ఆ వాక్యం అట్టాగా చెప్పేది పద్దాకలు సాగు గురించి చెప్తా ఉంటాడు అని చెప్పి 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 చచ్చిపోయింది ఒక పద్దాకలు సాగు గురించి అంటే మరణం ఉంది మన ఎదురు. మనం సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి, నిలవబడాలి. ఆశీర్వాదాల గురించి నాకు అనవసరం. దేవుడు మండు టెంట్లో నిలబెట్టినా నేను ఆ నిలబడి ఉంటా. దేవుడు తీసుకెళ్లి నీళ్ళలో పడేసాడు, ఉండరు బాబు అంటే నీళ్ళలో ఉంటా. కానీ ఒకరోజు ఆయన మహిమలో ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. కోప్పడిన వాళ్ళందరూ సిగ్గుపడతారు. వాక్యం చెప్తా ఉంటే అర్థం చేసుకోకుండా చెవిని పెట్టి వాక్యం ప్రకారం జీవించాలా, ఇష్టం వచ్చినట్లు జీవించాలా? ఇష్టం వచ్చినట్లు జీవిస్తే వీళ్ళందరూ పరిశుద్ధులు మహిమగా మార్చబడిన తర్వాత అపవిత్రులు, దేవునికి ఇష్టం లేనిగా ఎలా మార్చబడతారు చెప్పండి? ఎంత తెల్లగా ఉన్నా నల్లగా కింద పడిపోతారు. ఎందుకు నల్లగా మారుతారు చెప్పండి? ఎందుకు మారుతారు నల్లగా? దయ్యాలు తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా? దయ్యం రూపం ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే మన ఆకారం అది. మరి తెల్ల చీర కట్టుకొని, జుట్టు ఎరబోసుకొని, మల్లెపూలు కట్టుకొని అలా రచ్చి వస్తుంటే నేను చూశాను అంటా ఉంటాడు. మరి ఈయన మాయ చేయడం కోసం తెల్లరం చేసుకుందాం దయ్యం. దేవదూతలు మహిమలో తెల్లగా ఉండేవారండి. దేవుని దగ్గర నుంచి తోసివేయబడిన తర్వాత ఎలా మారిపోయింది? వారి అందం అంతా వికారంగా నల్లగా మారిపోయింది. అది ఆధారం. అలా మారిపోతారు. మనం ఎత్తబడుతూ ఉంటే కోపడిన వారు యేసయ్యను చూసి కళ్ళారా అయ్యో 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 ఎంత పని జరిగిపోయిందని చెప్పి వాక్యాన్ని సరిగ్గా అనుసరించిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, కోపడిన వారందరూ సిగ్గుపడి నెత్తి వాదుకునే రోజులు ఒకటి ఉంది. అప్పటి వరకు నమ్మకంతో, నిరీక్షణతో, పట్టుదలతో, భయభక్తులతో, వినయ విధేయతలతో ఆయన కొరకు కనిపెట్టుకొని ముందుకు సాగాలి. ఆయన మీదనే మనస్సు ఆనించి ఆయన కొరకే సాగిపోవాలి. ఇది మన జీవితం అయి ఉన్నది. మధ్యలో కష్టాలు వస్తే ఆయన తొలగిస్తాడు, మధ్యలో రోగాలు వస్తే ఆయన చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఆయన మీద ఆధారపడి నిజంగా ఆయన కోసం కనిపెట్టుకుంటే నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారు. మన తల ఎత్తబడుతుంది, మనం ఘనపరచబడతాము. దేవుడు మన యందు మహిమపరచుకుంటాడు. మోహరించండి.